సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున. బా, ఎంత కరెక్ట్గా రాయబడిందండి. కాస్త అనుమానంగా ఉండి ఉంటుంది. యేసుక్రీస్తు వారు ఏ విశ్రాంతి గురించి చెప్పాడో అనుమానం ఉండి ఉంటుంది. ప్రియులరా, పౌలు గారు చెబుతున్నాడు చూడండి, సహోదరుడా, పరిశుద్ధుల హృదయాలు నీ మూలంగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణయు కలిగను. ఏంటి, ఒక సహోదరుడు వలన హృదయాలు విశ్రాంతి పొందుతాయా? ఎస్, పొందుతాయండి. నెమ్మది పొందుతాయి, ఆదరణ పొందుతాయి. అతని నోట నుండి వచ్చే మాటను బట్టి ఆదరణ, నెమ్మది, విశ్రాంతి పొందుతాడు. అదే నోట నుండి వచ్చే మాటను బట్టి కలహాలు జరిగిపోతాయి. అదే నోట నుండి వచ్చే మాటను బట్టి ఒక మనిషిని మార్చగలం, ఒక మనిషిని దేవుడి దగ్గరికి చేర్చగలం, ఒక మనిషిని దేవునిలో బలపరచగలం, ఒక మనిషినే క్రైస్తవుడిగా చేయగలం. ఓకేనా? అవసరమైతే అదే మాటను బట్టి దేవుళ్ళిగా మార్చగలం మనం. మన నోటి మాట జాగ్రత్త. నోటుకొచ్చినట్టు మాట్లాడకూడదు ఎవరు కూడా, ప్రియులరా.